ఓం గం 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 గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. తప్పకుండా ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. మనకి 2025వ సంవత్సరంలో వినాయక చవితి పండుగ ఆగస్ట్ 27వ తేదీ అయితే రానుందండి. మనం పూజ అనేది ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఘనంగా అయితే జరుపుకుంటూ ఉంటారు. పూజకు కావాల్సినటువంటి సామాగ్రి కొనాలి అంటే ఖచ్చితంగా ఒక 5-6 షాపులు వెతికితే కానీ మనకి పూజకు సంబంధించినటువంటి వస్తువులు అయితే దొరకవండి. నేనైతే స్వయంగా మన ఛానల్లోనే పూజకు సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఒక కిట్ రూపంలో అయితే అందిస్తున్నాను. ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనకి పూజకు ఉపయోగపడేటువంటి ఐటమేనండి. ఈ ఐటమ్స్ ఏంటి, ఇవి మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దానివల్ల కలిగే ఫలితం ఏమిటి, ఇవన్నీ కూడా క్లియర్గా నేను తెలియజేస్తానండి. ఈ కిట్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి. చాలా తక్కువ ప్రైస్లోనే నేనైతే మన ఛానల్ తరపున అయితే అందిస్తున్నాను. ఈ వీడియో ఎందుకు ముందుగా పెడుతున్నాను అంటే మనకి ఇంకా వినాయక చవితి అనేది ఒక 2 వీక్స్ టైం అయితే ఉందండి. ఎవరైనా సరే డిస్టెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఎవరికైనా సరే ఈ కిట్ కావాలి అంటే తొందరగా వాళ్ళకి రీచ్ అవ్వాలి అని చెప్పనేసి నేను ఈ వీడియోని అయితే ముందుగా అందిస్తున్నానండి. మీకు ఎవరికైనా సరే ఈ కిట్ కావాలి అంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉందండి. మీరు తప్పకుండా ఓన్లీ వాట్సాప్ మెసేజే చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడైతే ఈ కిట్లో ఏ ఏ ఐటమ్స్ ఉన్నాయి వాటి గురించి నేను క్లియర్గా తెలియజేస్తానండి. ముందుగా అయితే ప్రతి పూజలో మనకి పసుపు కుంకుమ అనేది తప్పకుండా మనం పూజకైతే ఉపయోగించుకుంటాం కాబట్టి పసుపు ఒక 100 గ్రామ్స్, కుంకుమ వచ్చేసి ఒక 100 గ్రామ్స్ అయితే నేనైతే ఈ కిట్లో అయితే పెట్టానండి. తర్వాత తెల్ల జిల్లేడు వినాయకుడు అండి. ఈ వినాయకుడిని మనము శ్వేత అర్క గణపతి అనే పేరుతో కూడా పిలుస్తాము. తెల్ల జిల్లేడు వినాయకుడు అనేది ఇంట్లో కనుక ఉంటే, ఇంట్లో ఎటువంటి నరదృష్టి ఉన్నా, ఇంట్లో కూడా మీకు ఏదైనా చికాకులు కానివ్వండి ఏ ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయి ఇంట్లో మనకి సకల సిద్ధులు, అలానే ఒక మనశ్శాంతి, ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ తెల్ల జిల్లేడు వినాయకుడిని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. తర్వాత ఒక తెల్లటి వస్త్రం అండి. ఇది వచ్చేసి మనకి పెద్ద సైజులో ఉంటుందండి. ఇది టవల్ అంటాం మనము వినాయకుని విగ్రహం ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఆయన నడుముకి కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే మీరు పీఠం మీద వేసుకోవడానికి కూడా ఈ తెల్ల వస్త్రం అనేది ఉపయోగపడుతుందండి. తర్వాత ఎర్రటి వస్త్రం అండి. ఈ ఎర్రటి వస్త్రం మీరు పీఠం మీద వేసుకోవచ్చు. అలానే మనం పూజలో తప్పకుండా వినాయకుని పూజ అయిన తర్వాత వాళ్ళ తల్లి గౌరీదేవికి పూజ అనేది చేసుకోవాలండి. గౌరీదేవిని కూడా చిన్నగా పసుపు ముద్ద చేసుకొని ఆ పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. ఈ ఎర్ర వస్త్రం మీద కూడా మీరు గౌరీదేవిని పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. వినాయకుడు కూడా ఎరుపు అంటే చాలా ప్రీతి అండి. ఎర్రని వస్త్రములు, ఎర్రటి పుష్పాలతో, ఎర్రటి అక్షింతలతో పూజలు అనేటివి ఎక్కువ చేస్తారు కాబట్టి వినాయకుడిని పెట్టుకోవడానికి కూడా మీకు ఈ ఎర్రటి వస్త్రం అనేది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత పీఠం వస్త్రం అండి. ఇదంటే మనకి ప్రత్యేకంగా ఇందులో మనకి కొద్దిగా గ్రాండ్గా ఉంటుంది కాబట్టి మనం వినాయకుడిని పెట్టుకోవడానికి కానివ్వండి, లేదా వినాయకుని కలశం పెట్టుకోవడానికి కానివ్వండి, ఇలా అన్నిటికీ కూడా మనకి ఈ వస్త్రం అనేది ఉపయోగపడుతుందండి. ఈ పూజలకే కాదండి, మనం ఈ పూజ అంతా అయిన తర్వాత కూడా మీరు ఇంట్లో ఏదైనా నిత్య దీపారాధన కానివ్వండి, ఏదన్నా మీరు వేరే పూజలు చేయాలనుకున్నా కూడా మనకి ఈ పీఠం వస్త్రం అనేది ఉపయోగపడుతుందండి. తర్వాత గొడుగు అండి. మనం వినాయక చవితి పండుగ అంటేనే ప్రత్యేకంగా మనము వినాయకుని దగ్గర ఈ గొడుగు అనేది తప్పకుండా పెడతారండి. ఈ గొడుగు అనేది కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియాలి, దీని గురించి తెలియాలి, అలానే ప్రతి ఒక్కరు కూడా ఈ గొడుగు పెట్టుకోవాలి స్వామి దగ్గర అనే ఉద్దేశంతో ఈ గొడుగునైతే కిట్లో అయితే నేనైతే అందిస్తున్నానండి. ఈ గొడుగు ఎలా పెట్టాలో కూడా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ గొడుగుతో పాటు మనకి ఒక స్టిక్ అనేది వస్తుంది. అలానే ఒక 2 వచ్చేసి పైన వచ్చేసి కొద్దిగా గ్రాండ్గా కనిపించడానికి ఒక చిన్న సిల్వర్ కలర్లో అయితే మనకి ఒక చిన్న క్రోన్ టైప్లో ఉంటుందండి. దాన్ని మీరు సెట్ చేసేసుకొని కింద మీరు ఆ స్టిక్ అనేది పెట్టేసుకొని ఏదైనా ఒక గ్లాస్లో బియ్యం కానీ ఏదైనా వేసుకొని వినాయకుని వెనకాల మీరు పెట్టుకొని అందులో ఈ గొడుగును పెట్టుకుంటే మీకు కరెక్ట్గా వినాయకుని మీద గొడుగు అయితే ఫిట్గా ఉంటుందండి. అందుకని ఈ గొడుగునైతే నేనైతే అందిస్తున్నాను. తర్వాత నైవేద్యం అనేది చాలామంది ఎక్కువగా చేసుకోలేరండి. వినాయక చవితిలో కూడా ఎక్కువగా అటుకులు, బెల్లంనైతే ప్రసాదంగా పెడుతూ ఉంటారండి. గుళ్ళల్లో కానివ్వండి, ఎక్కడన్నా వీధిలో వినాయకుని పెట్టినప్పుడు కానివ్వండి, అటుకులు, బెల్లంనైతే నైవేద్యంగా పెడతారు. తర్వాత బియ్యపిండి అండి. బియ్యపిండి అనేది మనము పీఠం మీద ముగ్గు వేసుకోవడానికి, అలానే ఈ బియ్యపిండి అనేది ఎవరైనా సరే చిన్న చిన్న ఉండ్రాళ్ళు చేసుకోవడానికి కూడా ఈ బియ్యపిండి అనేది నేనైతే కొద్దిగా ప్రొవైడ్ చేస్తున్నానండి. తర్వాత ఎండు ఖర్జూరం అండి. ఎండు ఖర్జూరం అనేది కూడా మనము స్వామివారి పూజలో అయితే పెట్టుకుంటూ ఉంటాము. తాంబూలం అనేది స్వామి దగ్గర పెట్టినప్పుడు తాంబూలంలో ఎండు ఖర్జూరం పెడతారండి. ఎండు ఖర్జూరం అంటే వినాయకునికి చాలా ప్రీతి అండి. ప్రతి ఒక్క పూజలో కూడా వినాయకుని దగ్గర కలశం దగ్గర ముఖ్యంగా ఎండు ఖర్జూరాన్ని అయితే పెడుతూ ఉంటారండి. తర్వాత కోన్
ధూప్స్ అండి. ఇది వచ్చేసి మనకి కోన్ సైజులో ఉంటాయి ధూప్ స్టిక్స్ అనేటివి. వీటిని అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అలానే అగరబత్తి, ప్రతి ఒక్క పూజకి మనకి కడ్డీలు అనేటివి ఉపయోగపడతాయి కాబట్టి నేను ఇక్కడ మంగళదీప్ వాళ్ళది ఈ బ్రాండ్ అయితే నేనైతే ఇక్కడ మన కిట్లో అయితే అందిస్తున్నానండి. తర్వాత మనకి పన్నీర్ వాటర్ అంటారు కదండి, రోజ్ వాటర్, గంగాజలం. ఎందుకండి పన్నీర్ వాటర్ అంటే, పన్నీర్ అనేది మనం పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఇల్లంతా కూడా చల్లుకోవచ్చు అండి. పూజలో చల్లుకున్నా కూడా సువాసన భరితం అనేది ఎక్కువగా ఉంటుంది. గంగాజలం అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనం ఇంట్లో ఏదైనా పూజ చేసేటప్పుడు కలశం అనేది పెడుతూ ఉంటారండి. అలానే పెద్ద కలశం పెట్టలేని వాళ్ళు చిన్నగా కలశం చెమ్ము కూడా పెడుతూ ఉంటారు. ఆ నీళ్ళల్లో సాక్షాత్తు ఈ గంగామాతనైతే మనము ఆ నీళ్ళల్లో అయితే మిక్స్ చేసుకుని మనం పూజ చేసుకుంటే సాక్షాత్తు గంగా నీళ్ళతో చేసిన దాంతో సమానం అండి. తర్వాత అష్టగంధం పేస్ట్ అండి. నేను లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం కిట్లో అష్టగంధం పౌడర్ అనేది ఇచ్చాను. చాలామంది రిక్వెస్ట్ చేశారండి అష్టగంధం పేస్ట్ అనేది మాకు కావాలండి అని. సో ఇదేంటంటే మనం గంధం పొడి ఇచ్చినా కూడా అందులో వాటర్ని కలిపి పేస్ట్ లాగే చేసుకుంటారు కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది అని ఇక్కడ నేను గంధం పేస్ట్ అయితే ఇస్తున్నానండి. పూజలో మీరు పూజా ఫొటోస్ కానీ చక్కగా మీరు గంధం బొట్లు అనేటివి పెట్టుకోవచ్చు. మళ్ళీ కూడా మీరు ఆ గంధం అయితే మీరు వాడుకుంటూ ఉండొచ్చండి. అలానే విభూది పేస్ట్ అండి. మనం ఇంటికి గణపయ్యని తెచ్చుకుంటాం కదండి, మట్టి గణపయ్యని. ఆ గణపయ్యకి మనము పసుపు కుంకుమతో పాటు విభూది నామాలు బొట్లు కూడా పెడుతూ ఉంటారండి. తర్వాత జంధ్యం అండి. జంధ్యం అంటే దీని గురించి చాలా విశేషత ఉందండి. 16 పోగులతో మనకి ఈ జంధ్యం అనేది ఉంటుంది. వినాయకుడు మనం ఇంటికి తెచ్చిన తర్వాత మనం యజ్ఞోపవీతంలాగా ఆయనకైతే మనము ఒంటి మీద అయితే ఈ జంధ్యం అనేది తప్పకుండా వేయాలండి. ఎక్కువగా మనకి వైశ్యాస్ ఉంటారు కదండి, వైశ్యాస్ వాళ్ళు అలానే పూజారులు ఎక్కువగా బ్రాహ్మణులు అయితే ఈ జంధ్యం అనేది ధరిస్తూ ఉంటారు. మనం కూడా పూజలో ప్రత్యేకంగా ఈ జంధ్యం అనేది పెడితే చాలా మంచిదండి. తర్వాత మోతీమాల అండి. చూడడానికి చాలా బాగుంది కదండి. ఇందులో వచ్చేసి మనకి రెడ్ వైట్ కాంబినేషన్లో అయితే ఉంటుంది. మనం పగడం అంటాం కదండి, పగడం ఆ కలర్లో అయితే ఉంటుంది. మీ దగ్గర చిన్న వినాయకుడు కనుక ఉంటే విగ్రహాలకి ఈ మాల అనేది బాగా సెట్ అవుతుందండి. తర్వాత అఖండ ఒత్తి అండి. చాలామంది పూజ చేసుకునే వాళ్ళు వినాయకుడి చవితి రోజున అఖండ దీపం అనేది వెలిగిస్తూ ఉంటారండి. అందుకని నేను ఇక్కడ అఖండ ఒత్తిని అయితే నేనైతే ఇస్తున్నానండి. ప్రమిద అయితే నేను ఇవ్వలేకున్నానండి, ఎందుకంటే మనం ట్రాన్స్పోర్ట్లో పెట్టేటప్పుడు ప్రమిద అనేది పగిలిపోతుందండి. అందుకని నేనైతే ప్రమిద అయితే ఇవ్వట్లేదు. అలానే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారండి, వినాయకుడిని అయితే పెడతారు కదా మట్టి వినాయకుడిని, మరి మీరు ఎందుకు పెట్టడం లేదు అని అంటే, నేనైతే నిజంగా పెట్టడం లేదండి. ఎందుకంటే మనం ఇప్పుడు ట్రాన్స్పోర్ట్లో పంపిస్తామండి, వాళ్ళు అటు ఇటు క్యారీ చేయడము అలా ఇలా ఎక్కడో మనకు కొద్దిగా ఆ వినాయకుడు అనేది బ్రేక్ అయ్యి, కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది కదండి, మన ఇంటికి వచ్చిన పూజ ఐటమ్ స్వామి ఇంటికి వచ్చినప్పుడు పగిలిపోయి వచ్చారు, అది ప్రతి ఒక్కరు కూడా ఒక నెగిటివ్ సిగ్నిఫికెన్స్ కాగే తీసుకుంటారు. కాబట్టి నేనైతే వినాయకుడిని అయితే నేను ఇవ్వట్లేదండి. నేనైతే హైదరాబాద్లో ఉంటానండి. ఒకవేళ హైదరాబాద్లో ఎవరైనా ఉన్న వాళ్ళకి వినాయకుడు కావాలి అంటే నేను ర్యాపిడో కానివ్వండి లేదా మీరు వచ్చి తీసుకుంటాను అన్నా కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను. తర్వాత దూది వస్త్రం అండి. దూది వస్త్రం కూడా మనము స్వామివారికి ఆభరణం లాగైతే మనము సమర్పిస్తాము. తర్వాత ఒక్కలు కూడా పూజలో అయితే మనం పెట్టుకుంటామండి. నేనైతే ఇక్కడ 9 ఒక్కలను అయితే నేను ఇస్తున్నాను. తర్వాత థర్మాకోల్ బబుల్స్ అండి. థర్మాకోల్ బబుల్స్ ఎందుకంటే మనం ఏదైనా డెకరేషన్ పర్పస్ ఏదైనా మీరు ఎక్కువగా డెకరేషన్ అవి ఇవి చేస్తూ ఉంటారండి, దానికోసం నేను ఇక్కడ థర్మాకోల్ బబుల్స్ అయితే అందిస్తున్నాను. తర్వాత ఒక చిన్న జెండానైతే నేనైతే ఈసారి కొత్తగా యూనిక్గా ఉండాలి అని ఒక చిన్న వినాయకుని జెండా అయితే ఇస్తున్నానండి. మీరు పూజలో పెట్టుకొని పూజ అంతా అయిన తర్వాత మీ దగ్గర ఏదైనా వెహికల్స్ ఉన్నా చిన్నపిల్లల సైకిల్స్ ఉన్నా మీరు దానికి కూడా మీరు ఈ జెండానైతే ఫిట్ చేసుకోవచ్చండి. కింద కూడా మనకి ఒక చిన్న స్క్రూ నట్ అనేది ఉంటుంది. మీరు పూజలో పెట్టుకొని వినాయకుని తాకించి తర్వాత మీరు మీ బైక్ కానివ్వండి మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా వెహికల్స్కి అయితే మీరైతే ఫిట్ చేసుకోవచ్చండి. తర్వాత ఎండు కొబ్బరి అండి. తప్పకుండా పూజలో ఎండు కొబ్బరి అనేది పెట్టుకుంటారు. తర్వాత తేనెను కూడా మనం నైవేద్యంగా అలానే విగ్రహాలు ఉన్న వాళ్ళ అభిషేకంలో ఉపయోగించుకుంటారు. తర్వాత పువ్వొత్తులండి. తర్వాత యాలకుల మాల చాలా స్పెషాలిటీ అండి. వినాయక చవితి రోజున వినాయక చవితి రోజే కాదండి, ఎప్పుడు కూడా వినాయకునికి మనము యాలకుల మాల కనుక వేస్తే అప్పుల బాధలు తొలగుతాయి అని మన శాస్త్రం చెప్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి రోజున యాలకుల మాల అనేది సమర్పిస్తే చాలా మంచిది. అందుకోసం నేనైతే ఇక్కడ ఒక 11 యాలకులతో మాల అనేది నేనైతే మీకు అందిస్తున్నానండి. అయితే ఈ మాలలో కొద్దిగా మనకి చూడడానికి డెకరేట్గా ఉండాలి అని నేను ఇక్కడ మోతీ పూసలను అయితే నేను యాడ్ చేసి మీకు మాలలాగైతే ఇస్తున్నాను. తర్వాత తెల్లదారం అండి. ఈ తెల్లదారం అనేది ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తానండి.
చాలామంది వినాయక చవితికి పాల వెల్లిని కడుతూ ఉంటారండి. ఆ పాల వెల్లి కట్టేటప్పుడు ఈ దారంతో మీరు ఏదైనా ఫ్రూట్స్ అనేటివి మీరు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే పూలు కట్టుకోవడానికి కూడా మీకు ఈ తెల్ల దారం అనేది ఉపయోగపడుతుందండి. అందుకే కాదండి, కొంతమంది కంకణాలు కూడా కట్టుకుంటూ ఉంటారు. కంకణాలకు కూడా 3 పోగులు అయితే కలుపుకొని ఈ దారంతో అయితే కట్టుకుంటూ ఉంటారండి. అందుకని ఈ దారం అనేది అయితే నేను ఇస్తున్నాను. తర్వాత ఎరుపు పసుపు దారం, దీన్ని మౌలి అంటారండి. ఇది ఎందుకంటే మనం స్వామివారి పూజలో పెట్టుకొని పూజ అంతా అయిన తర్వాత ఇంటి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక రక్షగా, స్వామివారి రక్షగా అయితే చేతికి కడుతూ ఉంటారండి. ఇప్పుడు మనం ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ టెంపుల్కి సంబంధించి దారాలు అయితే మనం కొనుక్కొని పూజలో పెట్టుకుని కట్టుకుంటూ ఉంటాం కదా, సేమ్ అదేవిధంగా పూజలో ఈ మౌలి దారాన్ని పెట్టుకొని పూజ అంతా అయిన తర్వాత ఇంటిల్లి పాది కూడా మీరు ఆ దారాన్ని స్వామి రక్షగా అయితే కట్టుకోవచ్చండి. పూజలో పెట్టుకొని మాత్రమే కట్టుకోండి. తర్వాత నార్మల్ వత్తులు అండి. తర్వాత కర్పూరం, ప్రతి పూజకి కర్పూరం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి కర్పూరాన్ని అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను. తర్వాత జిల్లేడు వత్తులండి. జిల్లేడు వత్తులతో మనము వినాయకునికి దీపారాధన చేస్తే అప్పులు బాధలు తొలగుతాయి. అలానే ఎవరైనా సరే వివాహం కాని వాళ్ళకి తొందరగా శీఘ్రంగా వివాహం జరుగుతుందట అండి. అలానే మనకి చాలామంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి సంతానం లేని వాళ్ళందరూ కూడా వినాయక చవితి రోజున జిల్లేడు వత్తులు అనేటివి మీరు దీపారాధన చేస్తే చాలా మంచిదని మన శాస్త్రం చెప్తుందండి. చాలా పురాణాల్లో కూడా జిల్లేడు వత్తులకు చాలా ప్రాధాన్యత ఉంది. తర్వాత ఒక వినాయకుని స్టిక్కర్ అండి. ఎందుకు ప్రత్యేకంగా ఇస్తున్నాను అంటే ఈ వినాయకుడి ఫోటో అనేది చాలామంది ఇళ్లలో రకరకాలుగా ఉంటుందండి. ఇక్కడ నేను ఇచ్చేటువంటి ఫోటో అనేది మీరు ఇంట్లో మీరు దేవుని రూమ్లోనే గోడకి మీరు స్టిక్ చేసుకోవచ్చండి. అలానే బీరువా మీద కానివ్వండి, లేదా మీరు ఫ్రిడ్జ్ మీద కానివ్వండి, లేదా మీ హాల్లో మీరు రోజు నిద్ర లేచేటప్పుడు స్వామివారిని చూడడానికి కానివ్వండి, ఈ వినాయకుడి స్టిక్కర్ అనేది నేనైతే పెద్ద సైజులో అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నానండి. పూజ ఫోటో లేని వాళ్ళు కూడా ఈ ఫోటోకే మీరు పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. తర్వాత ఒక చిన్న రిబ్బన్ అండి. ఇది వచ్చేసి జస్ట్ ఆప్షనల్. ఇదైతే నేను కిట్లో అయితే లిస్ట్లో అయితే యాడ్ చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి రోజున గణపతి బప్ప మోరియా అని చెప్పనేసి తలకి కట్టుకుంటూ ఉంటారండి. అందుకని నేను ఇది ప్రొవైడ్ చేస్తున్నాను. తర్వాత ఈసారి మన కిట్లో ప్రత్యేకంగా నేనైతే ఇలా యూనిక్గా ఆలోచించి ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి పూజ అనేది జరుపుకుంటూ ఉంటారండి. అందులో అయితే మంత్రాలు అన్నీ ఉంటాయి. ప్రతి నెల కూడా మనము సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకుంటూ ఉంటామండి. కొంతమంది సంకల్పం తీసుకొని జరుపుకుంటూ ఉంటారు, కొంతమంది చేయాలనుకుంటారండి, కానీ వాళ్ళకి పుస్తకాలు అనేటివి దొరకవు. ఈసారి కొత్తగా అయితే నేను మన కిట్లో వినాయక చవితి వ్రతం పుస్తకంతో పాటు సంకష్టహార చతుర్థి పుస్తకం కూడా ఇస్తున్నానండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అనే ఒక ఉద్దేశంతో నేనైతే ఇలా అయితే కొత్తగా ఆలోచించి పెడుతున్నాను. తప్పకుండా మీకు ఈ ఐడియా అనేది నచ్చుంటుంది అని అనుకుంటున్నానండి. తర్వాత ఇంకా నెయ్యి ప్యాకెట్ అండి. దీపారాధన చేసుకోవడానికి ఒత్తులు ఎలానో ఇచ్చాం కదా, ఒక నెయ్యి ప్యాకెట్ అనేది, ఆవు నెయ్యి అనేది ఒక ప్యాకెట్ అయితే నేను ఇస్తున్నానండి. ఇదండి ఓవరాల్గా మనకి ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో మన ఛానల్ తరపున, అంటే శివసుప్రియ వ్లాగ్స్, శివసుప్రియ పూజ ఐటమ్స్ తరపున నేనైతే ఈ కిట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి. ఈ కిట్ కాస్ట్ వచ్చేసి 1200 రూపాయలండి. ఫ్రీ షిప్పింగ్ అనేది నేను పంపిస్తున్నాను. ఈ కిట్ కాస్ట్ వచ్చేసి 1200 రూపాయలండి. మీకు ఎవరికైనా సరే ఈ కిట్ కావాలి అన్న ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉందండి, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఎవరైనా సరే మీరు తొందరగా కావాలి అనుకున్న వాళ్ళు ముందుగా మన ఛానల్లో ఈ వీడియో కనుక చూస్తే వెంటనే మీరు ఆర్డర్ అనేది పెట్టుకోండి. మనకి టైం దగ్గర ఉన్నప్పుడు మీరందరూ కిట్ కావాలి అంటే అప్పుడు మనం వెంటనే పంపించాలి అన్న, ఎక్కువ డిస్టెన్స్ ఉన్న ప్లేసెస్లోకి పంపించాలి అంటే చాలా కష్టమైపోతుందండి. ప్రతి ఒక్కరికి ముందుగా ఈ కిట్ గురించి తెలియాలి అని నేను ఈ వీడియో పెడుతున్నాను. తప్పకుండా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.